unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ ఏ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. తులసి, షూటింగ్ అవుతుంటే వచ్చావు కదా, నేనేంటంటే ఎలాగో వచ్చావు కదా అని అక్కడ అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్తే మైక్ పెట్టి తెచ్చేసేయండి, చాలా రోజులు నేను తులసితో అనుకుంటున్నాను మాట్లాడదామని. అదే అక్క నాకు కూడా అంటే కనీసం నేను అడగాలి కదా, తులసి నువ్వు మాట్లాడే మూడ్లో ఉన్నావా అని అడగాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ అయిపోయింది, కరెక్ట్గా వచ్చేటప్పటికి ఆ స్లాట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ షో స్టార్ట్ అవ్వడానికి 2 hours టైం ఉంది. అందుకే నీతో మాట్లాడదామని తీసుకొచ్చేయమని. అదే నేను ఇటువైపు తాగేవో లేదో, కాఫీ తాగేవో లేదో కూడా నాకు తెలియదు. అమ్మ ఇచ్చింది ఏమన్నా? ఇచ్చారు, కాఫీ తాగాను అక్కడ. నేను మామూలుగా అక్కళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తూ సరే తోవే కదా అమ్మని చూసి వెళ్దామని వచ్చాను. ఈలోపు నాగార్జున వచ్చి మేడం పిలుస్తున్నారు అన్నారు. ఏంటమ్మా అంటే ఒకసారి రమ్మంటున్నారని వెంటనే చేతికి మైక్ కూడా ఇచ్చేసరికి నేను షాక్ అయ్యా. ఏంటమ్మా అంటే ఏదో ఉందంటే అవకాశం ఇవ్వద్దు, డిస్కషన్ బెటర్ తీసుకొచ్చేయండి అంటే టైం లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే లోపల మనది అయిపోవాలి. అదే నేను ఇంకా వెంటనే అక్కడికి కాల్ చేసి టైం పడుతుందిలే, విజయకి పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తానని వచ్చేసాను. అంటే నేను కొంచెం ఎప్పుడైనా షూటింగ్స్ అవుతున్నప్పుడు ఎవరైనా వచ్చారని వాళ్ళకి మైక్ పెట్టేసి వాళ్ళు ఎందులో స్పెషలిస్టులు అది మాట్లాడించేస్తూ ఉంటాను. అదేగా, దానికి పెద్దగా ప్రిపరేషన్లు అలా అదే కదా, మాట్లాడేదే జరిగేది జరుగుతుంది ఆ ఉద్దేశంతో. నాకేంటంటే తెలిసి ఎప్పటి నుంచో నాకు ఒకటి ఉంది, అంత మంచి బాగా రాస్తావు, తర్వాత నీ మ్యారేజ్ బ్యూరో కూడా అందరికీ తెలీదు, చాలా తక్కువ మందికి తెలుసు. నువ్వు చేసిన పెళ్ళిళ్ళన్నీ నాకు తెలుసు కదా, నాకు తెలుసు అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసిన చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు చాలా మంది. ఎక్కడికి వెళ్ళినా నీ గురించే మాట్లాడుతూ ఉంటారు. నువ్వెందుకు ఎప్పుడు మరి బయట చెప్పు? ఏమో అక్క, పెద్దగా అంటే నేను తీసుకున్నవి కూడా కొంచెం క్వాలిటీ మ్యాచెస్ తీసుకొని, ఏది అంటే సరిగా సెటిల్ అవ్వని అబ్బాయిలు అయినా అలాంటివి లేదు అంటే పెద్దగా చదువుకోని అమ్మాయిలు ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల ఏదో నా మొబైల్లోనో నా సిస్టంలోనో పేరుకుపోతాయి తప్పితే మ్యాచెస్ కొంచెం రావటం కష్టం అవుతుంది అక్క. అలా కాకుండా అన్ని విధాలుగా కుటుంబం మంచిదయ్యి, పిల్లోడు బుద్ధిమంతుడు, అమ్మాయి చక్కగా అన్ని విధాలుగా చదువుకొని సెటిల్ అయిన అమ్మాయి, వాళ్ళిద్దరికీ చేసి అలాంటివి 1-2 చేసినా బాగుంటుంది అని ఉద్దేశం. పైగా తెలిసిన వాళ్ళల్లో ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను నాకు, ఎందుకంటే వాళ్ళు అయితే మనకి కుటుంబం గురించి ఎంక్వైరీలు అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఉంది, నేను ఒకవేళ ఏదైనా మ్యాచ్ చేస్తే ఎంత దగ్గరోళ్ళు అయినా సరే ఒకటే మాట చెప్తా, 100కి 200% మీరే ఎంక్వైరీ చేసుకునే బాధ్యత మీదే. ఎందుకంటే అక్క నేను చెప్తాను, బాగున్న రోజు నన్ను తలుచుకోరు, ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి నన్ను తిట్టుకుంటారు. ఆ ప్రాబ్లం నాకు రాకూడదని ఎంక్వైరీ బాధ్యత వాళ్ళదే అప్పచెప్పేస్తాను. అందువల్ల చాలా తక్కువ మందిని తీసుకొని చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఏమో ఒకరు యాడ్ అవుతున్నారు, ఒకరి నుంచి ఒకరు అలాగా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చేసిన సంబంధాలన్నీ చూసుకుంటే నాకు తెలిసి ఒక 4-5 చేసాం కదా, అవన్నీ కూడా అంటే అవన్నీ సక్సెస్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే, పేరెంట్స్ అందరినీ 100 సార్లు అదే చెప్పావు నాకు తెలుసు. ఎంతసేపు తీసుకొచ్చే వరకు నేనండి, తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎవరికి నువ్వు పేర్లు పెట్టవు అసలు. నాకు తెలిసి ఏంటంటే ఎవరికి పేర్లు పెట్టవు, మీరు చూసుకోండి అంటావు అంతే. అంతేగాని ఏమోనండి నా ఎంక్వైరీలో వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పవు. వాళ్ళ డెసిషన్కి వదిలేస్తావు. ఇప్పుడు కరెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే నీ దృష్టిలో ఒకలా కరెక్ట్, అవతల వాళ్ళ దృష్టిలో ఇంకొక కరెక్ట్. అందుకని వాళ్ళకే వదిలేయడం కరెక్ట్. నాకు అది అర్థమైపోయింది తులసి చెప్పిందంతా, నాకు అర్థం కాకపోవడం కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఖచ్చితంగా మనం ఏమన్నా చేస్తున్నామంటే అది చెప్పితే కానీ తెలియదు తులసి. చెప్తాను ఎలా అంటే, మొన్న ఎవరో అన్నారు, అదే మీరు తులసి గారు నెంబర్ ఇచ్చారు కదండి, కానీ ఆవిడ ఈ మధ్య చేయట్లేదేమో అని నాకు. ఎందుకు అలా ఏం కాదు చేస్తుంది అన్నాను. అంటే ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు కదా, ఆవిడేమి బయటికి ఏమి పెట్టలేదు కదా అన్నారు. అందువల్ల అలా కాదమ్మా, పెట్టకపోవడం అంటే తనకు ఆల్రెడీ చాలా సర్కిల్ ఉంది,
చాలా పెళ్ళిళ్ళు చేసింది. ఇంకా అలా మౌత్ పబ్లిసిటీ కానీ తను బయట అలా ఏం పెట్టదు అంటే, కానీ బెటర్ మౌత్ పబ్లిసిటీ అంటే అక్క సర్కిల్ ఉన్న వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ, సర్కిల్ లేని వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ ఎలా ఉంటుంది? కొంతమంది సర్కిల్ ఉండదు కదా, అక్క పెట్టమనండి అక్క అలాగా అన్నారు. ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కదా, మిమ్మల్ని అడగడం మాకు ఇబ్బందిగా ఉంది. 2-3 నన్ను ఆవిడ చేయట్లేదేమో అన్నట్టు అన్నారు. చేయకపోవడం ఎందుకుంటుందమ్మా, అంటే కొంతమందికి రాజుల్లో సాధారణంగా తెలియకుండా ఉండదు, ఒకళ్ళు చుట్టికాలు అందరికి తెలుస్తాయి. కాకపోతే ఏమవుతుందంటే తెలిసి ఇప్పుడు ఒక 40 years వాళ్ళకి 20 years కూతురు ఉంటుంది, వాళ్ళకి తెలియకపోవచ్చు, సర్కిల్ ఉండకపోవచ్చు. ఏ అమెరికాలోనే ఉంటారు వాళ్ళకి సర్కిల్ అలా ఎవరి ద్వారానో వాళ్ళు రావాలి. ఎవరి ద్వారానో అంటే అందరూ అన్ని సర్కిల్స్ ఉండవు కదా. మనం ఖచ్చితంగా తెలిసి నువ్వు పబ్లిసిటీ పెట్టాలమ్మా ఏదో రకంగా. అదే అందుకే నేను ఛానల్కి పిలిచా, ఇప్పుడు ఛానల్లో ఇస్తా పబ్లిసిటీ. థ్యాంక్ యూ నెంబర్ పెట్టేస్తాను. నాకు లేని ఆలోచన తీసుకొచ్చారు, పైగా ఈ ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేయటం అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎవరికైతే నువ్వు ఏమన్నావు ఇందాక, మీరే ఎంక్వైరీ చేసుకోండి అన్నావు కదా, నేనేం గ్యారంటీ ఇస్తానంటే తులసి తెచ్చిందంటే 100% ఇప్పటివరకు కంప్లైంట్ నేను ఎక్కడ వెళ్ళలేదు, 100% గ్యారంటీ. అసలు నేను ఎలా అంటే మ్యాచ్ తీసుకునేటప్పుడే నా వరకు నేను కొంత వాళ్ళు ఏంటి అన్నది తెలుసుకున్న తర్వాత నేను ఆ మ్యాచ్ తీసుకుంటాను. కానీ లేకపోతే నేను చెప్పను తులసి నేను ఏం చేస్తాను తులసి అనగానే ఇద్దరు మాట్లాడుకోవడం వదిలేస్తాను, జస్ట్ నెంబర్ ఇచ్చి వదిలేస్తాను. అలా వదలను నేను, అలా వదలను తులసి. నాకు డౌట్ ఉందనుకో నేను కూడా ఎంట్రీ అక్కడే ఉంటాను. నేను ఎంక్వైరీ చేశానండి, మీరు ఎంక్వైరీ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, పిల్లోడు చాలా బుద్ధిమంతుడు, పిల్ల చాలా షార్ప్, ఇది అది అని నేను చెప్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా కాకుండా వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా తర్వాత కూడా నిజమే కదా మనం ఎంక్వైరీ చేసుకున్నాం కదా, ఆవిడ జస్ట్ చెప్పారు, ఆవిడ తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు ఎలా ఉంటుందో తెలుసు కదక్క, మ్యాచెస్ ఎలా ఉంటున్నాయి, ఇంకా ఈ రోజు అవుతున్నాయి, నెక్స్ట్ మంత్ విడాకుల వరకు వెళ్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అక్కడ క్వశ్చన్ వేస్తారు, అలాంటి మ్యాచ్ మాకు ఇచ్చారని. ఆ ప్రాబ్లం కూడా మెయిన్ నాకు ఎదురు కాకూడదు, అలా అసలు ఉండకూడదు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నీ బాధ్యత ఏంటి, నీకు తెలిసినంతలో వాళ్ళు కరెక్టా కాదా. ఇప్పుడు నువ్వు ఒక సంబంధం నేను అడిగితే ఏమన్నావు, అక్క నాకు ఎందుకు వాళ్ళు కరెక్ట్గా అనిపించట్లేదు అన్నావు. నేను అన్నాను అలా అనుకోకు తెలిసి, వాళ్ళు డిసైడ్ అవుతారు అంతే, నువ్వు డిసైడ్ అవ్వకు. అదే అందుకనే నువ్వు ఎంతవరకు అంటే ఫ్యామిలీస్ వాళ్ళు కొంతమందికి అదే నచ్చచ్చు. ఇప్పుడు తక్కువ మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడు అని ఒకటి ఉంది అనుకో, సపోజ్ మ్యాచ్ తక్కువ మాట్లాడే వాళ్ళు నచ్చచ్చు, అది చెప్పలేము. ఆ పిల్లోడు అన్ని రకాలుగా సమర్థుడయ్యి ఆ ఒక్క విషయంలో అలా ఉంటే కొంచెం అని నేను ఆ సంబంధం అన్నాను, నీకు గుర్తుందా అలా అన్నాను కదా. అలా అంటే సరే అక్క మీ ఇష్టం అన్నావు, అది కుదిరిపోయింది. అదేగా కుదిరిపోయింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అబ్బాయి మాట్లాడుతాడు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడతాడు. అంతే, అదే నన్ను తక్కువ మాట్లాడేవాడు కదా అంటే అలవాటు చేసేస్తుంది మీ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది. అలాగా మనకి మెయిన్ నేనేం చూస్తానంటే తులసి, ఎప్పుడు పిల్లోడు సమర్థుడా కాదా, అంతే మెయిన్. అదే సమర్థత అంటే ఏంటి, ఎంత ఉంటే అంతలో అమ్మాయిని ప్రేమగా చూసుకుని. ఇప్పుడు ఆస్తులు అనేవి ఒకరోజు ఉండొచ్చు ఒకరోజు పోవచ్చు, దానికి మనం గ్యారంటీ లేదు. పిల్లోడు సమర్థుడు అనుకో, ఎంతలో ఉంటే అంతలోనే బతుకుతారు. పిల్లని ప్రేమగా చూసుకుంటే నేను ఆలోచిస్తాను. కానీ కొంతమంది పిల్లలకి అది నచ్చదు. ఏంటి సమర్థుడు, డబ్బులు లేకుండా సమర్థత ఉంటే ఎలా అవుతుంది అని ఆడపిల్లలు ముఖ్యం అనే వాళ్ళు ఉంటారు. నా జనరేషన్ ఒకలా ఆలోచిస్తుంది, నీ జనరేషన్ ఒకలా ఆలోచిస్తుంది, తర్వాత అవన్నీ నీకు అర్థమవుతాయి. అందుకే నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తుంది. పెళ్లిళ్ళ విషయంలో ఇటువైపు ముందు తరాన్ని చూస్తాను. నేను 26 పెళ్లిళ్ళు చేశాను ఒక 15-16 ఏళ్లలో. నేను వేరేగా అంటే నేను పెళ్లి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకే పెళ్లి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆఖరికి మా అబ్బాయి అయినా సరే వదిలేస్తాను. కానీ పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ కొన్ని సమస్యలు ఉన్నోళ్ళని ఆ సమస్యల్లో నుంచి బయటకు ఎలా రావాలో చెప్పి పెళ్లిళ్ళు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యి, నువ్వు చేసినవన్నీ సక్సెస్ఫుల్. సో నీది నాది కాంబినేషన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందని నాకు నమ్మకం. ఎందుకంటే నువ్వు అన్ని రకాలుగా ఆలోచించగలుగుతావు, అన్ని వయసులోళ్ళ మీద ఆలోచిస్తావు, పిల్లల మనసులో ఏం తిరుగుతున్నాయని ఆలోచిస్తావు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ఛానల్కి నీ నెంబర్ ఇచ్చేయమ్మా. అవునా, ఇచ్చేస్తే నేను అన్నిట్లో పెట్టేస్తాను. అలా సో ఇప్పుడు అందరూ నీకు కాల్ చేస్తారు. నువ్వు ఒకటేంటంటే ఇంకొక ప్లస్ రైటర్ కాబట్టి నువ్వు నీ నరేషన్ చాలా బాగుంటుంది. అవును, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పవు.
అసలు చెప్పించలేరు ఎవరు. ఒకవేళ అటువైపు మ్యాచ్ లోని ఏదైనా చిన్న మైనస్లు ఉన్నా అవి కూడా ఇటువైపు చెప్తాను అక్క. అది మీకు ఇష్టమైతే వెళ్ళండి, లేదంటే ఆగిపోండి. ఎందుకంటే మరి వాళ్ళు అది వెనక్కి తీసుకోవడానికి లేదు, ఆల్రెడీ అది జరిగింది కనుక మీకు అందులో అది కూడా ప్రాబ్లం కాదు, మాకు వెళ్తాము అనుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి అని వాళ్ళకి చెప్తాను అనమాట. వాళ్ళు అది చేసుకొని చాలామంది అలా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు ఒకటి ఇప్పుడు ఏమర్థమైందంటే, రైటర్, మంచి రైటర్, నువ్వు చాలా బాగా రాస్తావు, అది చెప్పవు. పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చెప్పవు, అన్ని దాసేసుకుంటే ఎలా తెలుసు? ఎందుకో ఒకరి నుంచి ఒకటి తెలిసిపోయినా మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఏదో విషయం ఉంది అనుకున్నాను నేను. చదువుతో వచ్చిందా, ఉద్యోగంతో వచ్చిందా, ఎలా వచ్చిందని అడిగాను సుబ్బరాజ్ గారిని. అడిగితే సుబ్బరాజ్ గారు అన్నారు, కాదు ఆవిడ కథలు కూడా రాస్తారు అనుకుంటాను అన్నారు. కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత అప్పుడు నువ్వు చెప్పావు కదా, చెప్పాక చదివాక అంటే 30 ఏళ్ళ కింద కథలు, 40 ఏళ్ళ కింద కథలు, 20 ఏళ్ళ కిందటి అన్ని పిల్లల కథలు కూడా రాయగలను. పిల్లల కథలు కూడా అసలు చాలా కథలు రాశాను. పిల్లలు అవన్నీ కూడా మరి దాసేసుకున్నావు కదమ్మా. అవును, కొన్ని బుక్స్ లో ప్రింట్ అయ్యాయి అన్ని కూడా. చాలా అవి కూడా తెలియదు కదా, తెలియదు, చాలా మందికి తెలియదు. చదవడం కూడా అప్పుడప్పుడు ఇదివరకు అంటే పాత పుస్తకాలు తీసుకొని చదివేవారు, తెచ్చుకుని పక్కన, ఇవన్నీ కొంచెం తగ్గినప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు తులసి ఖచ్చితంగా పబ్లిసిటీ ఉండాలమ్మా. నవ్వదు, 4 రోజులు కనిపించకపోతే అయ్యే అమెరికా వెళ్ళిపోయారు అనుకుంటారు ఒక అబ్బాయిని. ఒక నువ్వు సంబంధాలు చూస్తున్నావు, నీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలా నిన్ను ఎందుకు పట్టుకున్నానంటే తులసి, చాలా అవసరం ఉంది సమాజానికి, నీ అవసరం ఉంది. నీలాగా పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు కావాలి, ఉన్నట్టు చెప్పి. మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో, నేను ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి పేరు పెట్టట్లేదు, మామూలుగా అసలు తప్ప జనరల్గా చెప్తున్నాను. అవి అందరికీ తెలియదు, అంత సర్కిల్, నీ అంత సర్కిల్ అందరికి ఉండదు కదా. ఉండదు. అవును, నాకు ఎలా అంటే నేను ఒక రైటర్ గా ఉండటం వల్ల నాకు సర్కిల్ బాగా పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీస్ పెద్దవి, ప్రతి ఫ్యామిలీని కలుపుకుంటా. అలా ఒకరి నుంచి ఒకరు మా ఇంట్లోనే చేసి సక్సెస్ అయ్యా. ఫస్ట్ నేను చేసిన మ్యాచ్ మా అక్క కొడుక్కే చేశాను, అది చాలా బాగా సక్సెస్ అయ్యాను. దాంతో అప్పుడు ఏంటి పైగా కొత్త టాక్ ఒకటి ఏంటంటే, భలే సంబంధమే తులసి తెచ్చిందా బాబాయ్ అనే టాక్ వచ్చేసి నాకు అది చాలా హ్యాపీ. అది అలా మొత్తానికైతే వెళ్తోంది. చూద్దాం ఇంకా ముందు ఎన్ని చేయగలుగుతాను. చాలా చెయ్యాలనే ఉంది కదమ్మా, చెయ్యాలి, చేస్తాను, చాలా చెయ్యాలనే ఉందక్క. ఇంక ఇప్పటి నుంచి స్పీడ్ పెంచుతా. ఛానల్ నెంబర్ ఇచ్చేస్తాను, కాంటాక్ట్ పెట్టేసుకుని. ఎందుకంటే నీ అవసరం చాలా ఉంది అక్కడ, నీ అవసరం చాలా ఉంది. పెళ్లి సంబంధాలు ఏమవుతుందంటే సరిగ్గా చూసేవాళ్ళు దొరక్కపోతే పెళ్ళిళ్ళు లేట్ అయిపోతాయి. లేట్ అయిపోతే ఏమవుతుందంటే ఏజ్ గ్యాప్లు వచ్చేస్తాయి. పెళ్లి అన్నది ఎందుకు అనే ప్రశ్న కూడా పిల్లల్లో ఉందక్క. అలా కాదమ్మా, ఇంకా 30 కూడా రాలేదు కదా నాకు అప్పుడే పెళ్ళి. అలా 25 నుంచి అనుకుంటే 30 వస్తుంది. 30కి వస్తే ఏమవుతుందంటే అమ్మాయిలకి మన రాజుల్లో తొందరగా చేసేస్తారు, కొంచెం 22, 23 చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఏజ్ గ్యాప్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ ఆ ఏజ్ గ్యాప్ కూడా ఒప్పుకోవట్లేదు, మరి ఎక్కడో సెట్ అవ్వట్లేదుగా. ఏ వాళ్ళు ఉంటారు, అవనోళ్ళు ఉంటారు. అది కొంచెం నువ్వు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఒక 2 years బ్యాక్ వరకు నాకు 2 years కంటే కూడా ఏజ్ గ్యాప్ వద్దు అనేవాళ్ళు. ఈ ఇయర్ నేను చాలా గమనిస్తున్నా, పేరెంట్స్ దగ్గర నుంచి అయినా 5 years పర్లేదు అంటున్నారు. అది వచ్చింది అంటే యాక్చువల్గా నాకు నచ్చుతుంది. ఎందుకు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, కొంచెం అబ్బాయి చెప్పింది వినాలనిపిస్తుంది. పైగా అబ్బాయి పెద్దరికంగా ఉంటాడు, చిన్నపిల్ల తత్వాన్ని అర్థం ఎలా ఉంటుందంటే 25 ఏళ్ల అబ్బాయి 24 ఏళ్ల అమ్మాయి చేసుకుంటే 25 ఏళ్ల అబ్బాయి ఆడుకుంటూ ఉంటాడు. అంతే, 24 ఏళ్ల అమ్మాయి మెచ్యూర్డ్ గా ఉంటది. 25 ఏళ్ల అబ్బాయికి ఇంకా రాదు, అమ్మాయికి వస్తుంది. నాకేమనిపిస్తుంది, చక్కగా 28, 29, 30 ఏళ్ళు చేసుకోవచ్చు కదా ఆడపిల్లలు అనిపిస్తుంది నా ఉద్దేశం. లేదక్క, నిజమే. మీరు కొంచెం ఉద్యోగం చేసి 4 ఏళ్ళు అయ్యి ఫస్ట్ డబ్బులు ఉంచుకుని మెచ్యూర్డ్ గా ఆలోచించి, ఈ లోపు తను కొంచెం సెటిల్ అయిన తర్వాత ఈ అమ్మాయి చిన్న అమ్మాయిని తెచ్చుకున్నా కూడా చాలా బాగా అమ్మాయిని ఉంచేయలేం కదమ్మా. లేదు, అందుకని 25, 30 బాగుంటుంది నా దృష్టిలో. అసలు ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 23, 24 అయినా బాగా 6 ఏళ్ళ గ్యాప్ కూడా మంచిగా బాగుంటుంది, బాగానే ఉంటది. ఎందుకంటే మన టైంలో 10 ఏళ్ళు ఉంటారు. ఎందుకంటే 26 ఏళ్ళ అబ్బాయి 22 లాగే ఉంటాడు. ఖచ్చితంగా 22 ఏళ్ళ అమ్మాయి 22 ఏళ్ళ అమ్మాయి లాగే ఉంటుంది. ఇప్పుడు మన టైంలోని 10 ఏళ్ళున్నా మనం ఇంతవరకు సక్సెస్ఫుల్ గా
వైవాహిక జీవితం హ్యాపీగానే ఉంది కదా మనకి. అది పిల్లలకి ఆలోచన లేక పేరెంట్స్ కూడా కొంచెం చెప్పాలక్క, ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు ఏజ్ గ్యాప్. ఇప్పుడు ఏంటంటేనమ్మా తులసి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్ని వయసులో వాళ్ళని అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే తెలివి, ఆ సమర్థత, ఆ చదువు, రైటర్గా కూడా ఉన్నావు కాబట్టి నువ్వు యాజ్ అ రైటర్, యాజ్ ఏ మ్యారేజ్ బ్యూరో రెండిటికి బాగా కాన్సన్ట్రేట్ చేయి. నీ అవసరం చాలా ఉంది. తప్పకుండా తప్పకుండా మీరు ఏదైనా నా మంచి కోరే చెప్తున్నారు, ఇంకొంచెం ఇంట్రెస్ట్. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఏమవుతుందంటేనమ్మా, సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళామనుకో, షాప్ మూసేసింది అనుకో, ఇంకా షాప్ 2 సార్లు మూసేసి ఉంటే 3వ సారి ఇంకెళ్ళాం. 3వ రోజు వాడు ఎందుకో మూసేసి 3వ రోజు తీయచ్చు. అవును, ఇంకా వేరే షాప్ అలవాటు అక్కడికన్నా ఇక్కడ బాగున్నాయి కదా, ఇక్కడ అలవాటు చేసేసుకుంటాం. ఇంకా కొత్త తెప్పిస్తారు కదా, ఫోన్ ఎత్తకపోతే ఇంకో దానికి వెళ్ళిపోతారు. అంతే. ఇప్పుడు నేనేంటి అలా ఒప్పుకోను. ఎత్తకపోయినా తెలిసి ఫోన్ ఎత్తకపోవడం అసలు ఉండదు. ఎక్కడో ఏ ఊర్లోనే ఉండుంటారు, మీరు మళ్ళీ చేయండి, అక్కడికి వెళ్ళండి అని చెప్తాను ఎవరికైనా. అసలు ఒప్పుకోను, ఉండదు. అసలు ఒప్పుకోను. ఎత్తకపోవడం ఉండదు. ఏదైనా ఆటంకం వస్తే ఏ సిగ్నల్ లేదనుకోండి, అసలు నేనైతే మా ఇంట్లో ఎవరిని ఒప్పుకోను. తులసి దగ్గరికి వెళ్ళి తులసి కరెక్ట్ అని చెప్తాను. అంటే వేరే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పనికిరారని కాదు, నీకు హ్యాండిల్ చేసే విధానం అలా ఉంటుంది. మనసు పెట్టి చేస్తాను, మనసు పెట్టి. మా ఇల్లు, మా పిల్లలు అన్న. పైగా మీకు ఒక విషయం చెప్పాలి, మన ఏదో సంబంధం అమ్మాయి వద్దంది అంటే, అక్క ఎవరిని బాధ పెట్టి వెళ్ళొద్దు, వదిలేసేయండి అన్నావు కదా. పిల్లలకి చాలా నచ్చింది నాకు, అలా వదలబుద్ధి లేదు. ఒక పేరు పట్టుకోవాలనిపించింది. ఒక పేరు అయితే తెచ్చుకున్నాను అక్క చేసిన మ్యాచెస్ లోనే. ఎలా అంటే ఫస్ట్ మ్యాచ్ మీరు మాకు పెడతారు, ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళ గురించైనా మా గురించైనా, మీరు ఒక 30-40 మ్యాచ్లు పెట్టినా అదే తీరుతో మాట్లాడతారు. విసుగు కానీ కోపం కానీ మీకు ఎన్ని పెట్టినా, ప్రతి మ్యారేజ్ బ్యూరోలో ఏమంటున్నారంటే మీకు ఎన్ని పెట్టినా నచ్చవు అనేస్తారండి. కానీ తులసి గారు ఒక్కసారి కూడా మీ వాయిస్లో కానీ మీరు అసలు ఎంత కూడా విసుగు మాకు కనపడదు. సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. అది అంటే చెప్తాను దానికి ఏంటంటే కారణం తులసి, నువ్వు అమ్మాయి మనసులోకి, అబ్బాయి మనసులోకి, వాళ్ళ అమ్మగారి మనసులోకి, అందరి మనసుల్లోకి వెళ్ళి చూసే శక్తి నీకుంది. అంటే అమ్మగా పాప వాడేం ఆలోచిస్తున్నారు, ఎలా కావాలి, 20 ఏళ్ళ అమ్మాయి కోరికలు ఎలా ఉంటాయి, ఆశలు ఎలా ఉంటాయి, అబ్బాయి దేనికి భయపడుతున్నాడు, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడు అనేది నీకు అర్థమైపోతుంది. ఇవన్నీ ఇప్పుడు అమ్మాయి కలుస్తుందా అని 10 సార్లు అడిగాడు అనుకో, అబ్బాయికి ఏముంటుంది, వచ్చిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, తన ప్రేమ అలాగే ఉంటాయి కదా. అలాగే అమ్మాయికి ఏముంటుంది, వాడు తాకూడదు, అలా ఏం అమ్మాయిలు ఉంటాయి కదా. ఎవరిది తప్పు కాదు, ఎవరిది తప్పు. అందరినీ అర్థం చేసుకునే శక్తి నీకుంది. వాళ్ళ వేలో ఆలోచిస్తే ప్రతిదీ కరెక్టే నాకు. అందుకనే నేను అంటాను, సర్లేండి పిల్లలకి ఇబ్బంది పెట్టొద్దు, బలవంతం చేయొద్దు. ఇంకోటి చూద్దాం, ఇది కాకపోతే తన టైం వచ్చి తనకి ఇప్పుడు పెళ్లి గడియలు అంటారు కదక్క, అది వస్తే తప్పకుండా అమ్మాయి ఒప్పుకుంటది. అంతవరకు మీరు టెన్షన్ పడకండి అనేసి అని, అంతవరకు వెయిట్ చేయమని చెప్తూ ఉంటాను వాళ్ళని. నేను చూపిస్తానండి నా ఓపిక మేర, నా శక్తి మేర, నా దగ్గరికి వచ్చినవి నేను మీకు ఇస్తూ ఉంటాను మ్యాచెస్. మీరేం కంగారు పడొద్దులేండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన నచ్చి వాళ్ళు వద్దామంటేనే మాట్లాడదాం దాన్ని అనేసి అని చెప్పి. అదేనమ్మా నేను చెప్పింది, నీకు అర్థమైంది? అర్థమైందక్క. అది కాన్సన్ట్రేట్ చేయమ్మా. అలాగే తప్పకుండా సంబంధాల మీద. ఎందుకంటే ఆడపిల్లలందరికీ, మగపిల్లలకి ఆడపిల్లలకి ఏంటంటే, నువ్వు మాట్లాడుతుంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, లేనోళ్ళకి కూడా వస్తుంది. అవును. అప్పుడు నువ్వు మరి సైలెంట్ అవ్వడం న్యాయం కాదు కదా. కాదు కదా. నువ్వేదో ఈ 2 చేసేసాను కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడదామని అనుకో, నీకు నువ్వు ఇంకొంచెం స్పీడప్ అవ్వాలి. అంటే అనుభవంతో చెప్తున్నా, వయసు అనుభవం. అయ్యో, నువ్వేంటంటే చాలా విపరీతంగా క్లాసికల్గా వచ్చినవి తీసుకుంటావు కానీ నువ్వు వెళ్ళవు. అలా కాదు, నువ్వు కూడా అంటే అవతల వాళ్ళకి తెలియదు కదమ్మా. అవును, నువ్వు తలుపులు మూసేసుకుని వాళ్ళు తలుపులు కొట్టలేదంటే కాదు కదా, తలుపు లోపల ఉన్నావో లేదో వాళ్ళకి తెలియదు. అవును, అలా నేను అనేది. అందుకే నీ వైపుగా నువ్వు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని నువ్వు చెప్పితేనే వాళ్ళకి నువ్వు ఉన్నావు. అవును. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఎవరైనా కనిపించలేదు, వాళ్ళు అమెరికాని వెళ్ళిపోయారేమో, పాప ఎక్కడో చదువుకుంటుంది, ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయితో ఉంటున్నారు, అలాంటి మాటలు వచ్చేస్తాయి బయటికి కనిపించకపోతే. నేను అనేది జనరల్గా. ఎప్పుడు ఏంటంటే టచ్లో ఉండాలి. అవును, సమాజంతో టచ్లో ఉంటేనే సమాజానికి తెలుస్తుంది.
అది అని సమాజం ఫీల్ అవుతుంది, అయ్యో తులసి గారు ఎంత బాగా చూసేవారు అలా. కొందరు నాకు అడుగుతూ మన ఉంటారు. చుట్టరికం మనకి స్నేహం ఉంది కాబట్టి ఎవ్రీ మినిట్ నాకు నువ్వు తెలుసు, వాళ్ళు నాతో కాంటాక్ట్ లోకి వచ్చారు అనుకో నేను చెప్పేస్తాను, చెప్తారు నేను గ్రూప్ లో కూడా పెట్టేస్తాను. అవును వాళ్ళు ఎవరి అక్క మా అబ్బాయి కనగానే తులసి నెంబర్, తులసి ఉందా తులసితో మాట్లాడమ్మా అంటాను. అదే ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోతారు తెలుసా, తులసి ఆ, అక్క ఏంటక్క తులసి ఓపిక, ఆ, 20, 30, 40, 50 సంబంధాలు సెట్ అయ్యే వరకు ఆ. అస్సలు ఒప్పుకోరు ఆవిడ. ఇంకా చూద్దాం, ఇది కాదు అది, అది కాదు ఇది. వాళ్ళు చాలా మంచోళ్ళు, కానీ ఇదైతే మీకు బాగుంటుంది, ఒక్కొక్కరు అడుగుతారు పాపకు అక్క, వీసా మమ్మల్ని వస్తుందేమో, మర్చిపోయారా అని. ఎంత పాపకు H1 లేదు కదా అని అన్ని చెప్పేస్తూ ఉంటారు అసలు. అంటే ఆవిడ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. తెలుస్తుంది. అన్నిటికన్నా నచ్చేది ఏంటంటేనమ్మా, నీలో ఒకటి నీ ఇంట్రెస్ట్, నీ నరేషన్, వాయిస్ మారదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నా అనుకుని చేస్తావు. అది మా అమ్మాయి ఇప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు మొన్న ఎవరో మీ అమ్మాయి అనుకొని చేయండి మొన్న అంటారు. ఏమైందంటే ఎవరో ఒక ఆవిడని పరిచయం చేశారు, మ్యారేజ్ బ్యూరో ఆవిడ పరిచయం చేస్తే మాకు చుట్టాలే. ఇప్పుడు మనం ఎలా చుట్టాలో వాళ్ళు కూడా చుట్టాలి, పాప అత్తగారు రేపు చుట్టాలి. అయితే మా అమ్మ ఇందిరా అక్క వద్దక్క మనం తులసితోనే వెళ్దాం అంటే, ఎందుకమ్మా ఆవిడే మంచి ఆవిడే మన చుట్టాలే కదా అంటే, అలా కదక్క అందరూ మంచోళ్ళే కానీ తులసికి మనం చెప్పింది బాగా అర్థం అవుతుంది. వాళ్ళు మనం చెప్పింది ఏంటి వీళ్ళ గొంతెమ్మ కోరికలు అనుకోవచ్చు, ఇదేంటి సర్దుకోవాలి కదా అనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు కదా, అంతేగాని వాళ్ళని నేనేమనట్లేదు. మనం ఇంట్లో అయినా అంటాను, ఇప్పుడు నేను ఇంతకమ్మా సర్దుకోండి, అందరూ ఏం చేసుకుంటారు, పిల్ల మంచిదా కదా చూసుకోండి నేను అంటాను నా వయసుకి. అంతే కానీ 16 ఏళ్ళ 20 ఏళ్ళ వాళ్ళకి అలా ఉండదు కదా, అందమైన అబ్బాయిని చేసుకోవాలని ఉంటుంది. అసలు వాళ్ళ కళలు వేరక్క, ఊహలు కళలు అసలు లేదు కదా, తెలిసి న్యాయమే కదమ్మా. నా వయసుకు ఒకలా ఆలోచిస్తాను, వాళ్ళు పిల్లోడు సమర్థుడా కాదా అని ఆలోచిస్తా. వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారంటే నాక ఒక 24, 25 వచ్చేసరికి లేదు అన్ని విధాలుగా ఉత్తమంగా 100% వాళ్ళు అనుకున్నట్టు రాదు మ్యాచ్, ఎందులో ఒక అందులోనైనా సరే వాళ్ళు కొంచెం స్టెప్ వెనక్కి వేసి అడ్జస్ట్ అవ్వాలి, అప్పుడు మంచి మ్యాచెస్ వస్తాయి. ప్రతి అంటే నేను చూసిన ప్రకారం నా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మ్యాచ్ ఎవరైనా పెట్టారు అనుకోండి మనకి, ఫస్ట్ టైం పెట్టినప్పుడు వాళ్ళ ఆలోచన చాలా చాలా పెడతారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఇంకా ప్రతిదీ 6 feet హైట్, ఇప్పుడు అమ్మాయిలందరికీ ప్రభాస్ కావాలంటారు, అబ్బాయిలందరూ అనుష్క టైప్ కావాలంటారు, ఇంకా అలాగా అందరూ ప్రభాస్ మహేష్ బాబు ఇలా 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 చిన్న చిన్నగా రాజులందరూ ప్రభాస్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అక్క మీకు. ఫస్ట్ ఏమంటారంటే, మేము పెద్దింటి పేరు మాది, మన రాజుల్లో ఆ ఇంటి పేర్లు గొప్పలు ఎక్కువ కదా, పెద్దింటి పేరు మాది, కొంచెం పెద్దింటి పేరు అబ్బాయిని చూడండి, మరి చిన్న ఇంటి పేర్లు వద్దు మాకు, ఓకే అయిపోయింది. వాళ్ళు పెడుతూ ఉంటాం వాటిలోని, అలా పెద్దింటి పేరోళ్ళే గొప్పోళ్ళని చెప్పలేం కదా, అబ్బాయి కూడా పెద్దింటి పేరోడే గుణవంతుడు, చిన్న ఇంటి పేరోడేదో చెడ్డోడు అనడానికి లేదు కదక్క. సెకండ్ టైంకి వచ్చేసరికి ఏదో ఒక విషయంలోనే తగ్గుతారు. సేమ్ గోత్రం అయినా పర్లేదండి, లేదు అంటే ఇంటి పేరు ఏదైనా సేమ్ గోత్రం కాకుండా చూడండి, అలా తగ్గుతారు. ఆ తర్వాత అంటారు కొంచెం అమ్మాయి హైట్కి సరిపడా ఉంటే చాలండి, లేదు అది కూడా అయిపోతుంది, కొంచెం కలరు తక్కువైనా కళగా ఉన్న ఫేస్ అబ్బాయిని చూడండి, అలా అలా స్టెప్ ఒక్కొక్కటి. పాపం వాళ్ళు పెంచుకున్న పరిస్థితుల్లో పిల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమ, పిల్లోడి మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. పిల్లోడికి ఎలా ఉంటాయి, తల్లికి కూడా ఉంటాయి కదా, తల్లిదండ్రులకి, తాతగారికి, అమ్మమ్మకి ఉంటాయి ఖచ్చితంగా. అన్నోళ్ళల్లా నేను అంటాను, ఆ టైంలోని ఫస్ట్ టైం నేను పెళ్ళిళ్ళకి వెళ్తాను కదా ఎక్కువ, మా ఇంట్లో నేనే వెళ్తాను అన్ని ఫంక్షన్స్కి. నేను వెళ్ళగానే ఒకసారి అందరినీ పలకరిస్తాను, నాకు అలవాటు. అందరినీ పలకరించి వచ్చి అప్పుడు మెల్లగా నా చేయి పెట్టేసుకుంది, అమ్మా తులసి అమ్మ సంబంధం చేసింది కదమ్మా, నువ్వే తీసుకొచ్చి పరిచయం చేసావు కదమ్మా, చాలా మంచి సంబంధం అమ్మా, మాకు ఎంత బాగుందోనమ్మా, పుణ్యాత్పురాలు అమ్మ అంట. నేను కాదు చేసింది, తులసికి చెప్పండి అంటే ఇంకా నాకు సంతోషం కదా, ఎంత సంతోషం, చాలా సంతోషం మాట వినేప్పుడు. అదొక రకమైన సంతోషం వస్తుంది లోపల నుంచి, కడుపులో. అంటే పిల్ల సుఖంగా ఉందంటే మనకు ఆనందం, అదొకటి. తర్వాత ఆ పిల్ల అక్కడ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ కనిపించింది అనుకోండి, మనం చేసిన హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకొకటి చెప్తా, డెలివరీ అవుతుంది కదా, అసలు షాకింగ్, హాస్పిటల్ నుంచి నాకు కాల్ చేస్తారు, తులసి గారు మనోడు పుట్టాడు, అసలు మీకే ఫస్ట్ ఫోన్ చేస్తున్నావు అంటారు, అసలు చాలా హ్యాపీ అయిపోతాయి. ఏంటో మన ఇంట్లో పిల్లలు పుట్టినంత హ్యాపీ. ఇంకోటి ఏంటి ప్లస్ పేరు,
అది తులసి పేరు అందరూ తలుచుకుని విని తెగ ఆనందపడిపోతూ ఉంటారు. పేరుకు తగ్గ మనిషి విపరీతమైన. చాలా మంది అంటారు అక్క తులసి బృంద అసలు ఏమన్నా కాంబినేషన్ అది, ఆ పేరు అసలు. మొన్నైతే ఎవరో జంపనోళ్ళు అనమాట, మా అత్తగారి వైపు వాళ్ళందరూ అటు మా అత్తగారి వైపు పుట్టినరోళ్ళు జంపనోళ్ళు. మా ఊరంతా జంపనోళ్ళే అక్కడ సకినేటిపల్లిలో. ఏబిఎస్ రాజు గారు అల్లూరోళ్ళు ఎక్కువ, ఏబిఎస్ రాజు గారు వియ్యంకులు వాళ్ళందరూ జంపనోళ్ళు. సో జంపనోళ్ళు ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి కొన్ని, అని అనుకుంటే వదలరు, చేసి తీరుతారు. నయానో భయానో చేసి తీరుతారు. సో వాళ్ళకి మాకు సరదాగా పండగలప్పుడు సరదాగా జంపనోళ్ళు పెన్మచ్చోళ్ళు సరదాగా మాట, సీరియస్ ఏం కాదు. అవును కాదు. అలా సరదాల్లో కూడా మీ పేరు వస్తుంది. చూసారా మా జంపనమ్మ చేసినట్టు ఎవరైనా చేశారా అని అడుగుతారు. నాకు అప్పటివరకు జంపనని తెలియదు. అసలు అయితే అత్తగారి ఇల్లు జంపనక్క, అదే, కానీ అమ్మగారు వాళ్ళు ముదునూరోళ్ళు. మొత్తానికి నా పేర్లు అసలు చాలా మంది మీరు గమనించారా, జాబ్లోనైనా చదువులో ఉన్నంత వరకు అమ్మగారింటి పేరు, జాబ్లో కూడా నేను చూశాను ప్రతి ఒక్కరి అమ్మగారింటి పేరే ఉంటుంది, ఎందుకంటే సర్టిఫికెట్లు అది ఉంటుంది. కానీ నేను పట్టుపట్టి జంపన చేసుకున్నాను. ఎందుకంటే అత్తగారింటికి నా హస్బెండ్ తరపున నేను పొందిన హక్కు అది. దాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు రాయాలి అంటే దాని కింద నేమ్ రావాలి అంటే నేను తీసుకున్న హక్కుని నా పేరు కింద రావాలి. అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను గమనించాక నాకు ఇంత క్లోజ్ అయ్యి నాకే తెలియదు నువ్వు రైటర్ అని. బాగా మాట్లాడతావు అని అంతవరకే తెలుసు. ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, రైటర్ని మ్యారేజ్ బ్యూరోని రెండు కలిపితే అద్భుతాలు జరుగుతాయి. ఖచ్చితంగా. ఎందుకంటే నీకు నాలెడ్జ్ కదా, ప్రపంచం అంతా తెలుసు, ఎవరు ఎలాంటి తెలుసు. రైటర్లకి ఏంటంటే అవతల చదవడం వస్తుంది, అందుకని నీకు అవతల చదివేస్తావు. ఇప్పుడు అర్థమైంది నాకు. రైటింగ్ నేను ఎంచుకున్నది ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కువగా. నా దాంట్లో వచ్చేవి కూడా ఇవ్వలేదు కదా తులసి, ఇప్పుడు ఇచ్చావు అంతే. స్వర్గానికి దరఖాస్తు మేము ప్రింట్అవుట్లు తీపిచ్చేసి అందరూ చదివేసి అసలు షాక్ అయిపోయాను. రైటర్ అని తెలుసు, రాస్తావు అని తెలుసు, కానీ ఇంత బాగా రాస్తావు, ఇంత బాగుంటుంది నరేష్, చదువుతూ ఉంటే కళ్ళకు కట్టినట్టు వచ్చేస్తావు అంతే. అయితే దాచుకునేలా ఉంటారు నాకు అర్థం కాదు. రాసే కథలు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీస్, ఆడపిల్ల, ఆడపడుచులు, అత్తగారు, డెప్త్ ఉన్నాయి, మధ్యతరగతి సంసారాలు, అందులో ఉన్న సమస్యలు, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, నాకు చాలా నచ్చింది. ఏదో వెళ్ళి వింత వింతలు విశేషాలు రాసే కంటే కూడా మన ఇంట్లో జరిగే 100% దానికి ఉపయోగం ఉంటుందిగా. ఇప్పుడు నువ్వు రాసిన బహుమతి కదా, అదేంటంటే ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినప్పుడు వచ్చే సమస్యలు, భర్త మంచివాడైతే వచ్చే పరిష్కారాలు. భర్త ఎప్పుడు మంచివాడవుతాడు, నువ్వు నా ఇల్లు అనుకున్నప్పుడు అది అనుకోవాలి అమ్మాయిలు. పండుగ కానుక అది చాలా బాగుంది ఆ కథ. అది నేను అనేది, నువ్వు పుట్టింటోళ్ళు ఎలా ఉండాలి, అత్తగారు వాళ్ళు ఎలా ఉండాలి, పాప ఎలా సర్దుకోవాలి అని ఒక 4 పేజీల్లో చాలా బాగా రాసావు. నాకు చాలా నచ్చింది. అంటే నేను సమాజానికి కూడా అది అవసరం రచయితగా కాకుండా సమాజానికి ఉపయోగపడే రచయిత. అంటే ఆ కథ చదివినప్పుడు అందరు ఇలా మనం అడిగి ఇబ్బంది పెట్టకూడదు అని కూడా అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని. నా లైఫ్లో నేను రాసిన ఫస్ట్ కథ అక్క అది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. నేను రాసిన సెకండ్ డే ఈనాడు ఆదివారం బుక్లోకి పంపించిన వెంటనే వాళ్ళు వెంటనే ఓకే చేసి వెంటనే ప్రింట్ చేశారు. ఎందుకంటే సంక్రాంతి రోజు ఆ బుక్ వస్తుంది, అది సంక్రాంతి కానుక టైటిల్తో వచ్చింది. నాకు చిన్నప్పుడే 16 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. అవును. అప్పుడు మా అత్తగారి ఇంట్లో సకినేటిపల్లిలో ఉంటే మా అత్తగారు మామగారు, నేను ఎక్కడ ఏమి చిన్నపిల్లని కదా, నాకు ఏదైనా తినాలని ఉంటుందేమో, సినిమాకి వెళ్ళాలని ఉంటుందేమో అని ఏదేదో నా వయసుకు వచ్చి ఆలోచించేసి మా మామగారు ఏం చేసేవారంటే, ఒక 2 నెలలు అయ్యాక ఒకసారి విజయాన్ని హైదరాబాద్ పంపించు, 2 నెలలు ఉండొస్తుంది, చిన్నపిల్ల, ఏమన్నా తినాలనుంటుందేమో, వాళ్ళ అమ్మని అడిగి చేయించుకుని తినొస్తుంది, సినిమాలు చూడాలేమో, బట్టలు కొట్టుకోవాలేమో అనేసి సుబ్రాజ్ గారిని పిలిచి దానికి డబ్బులు ఇచ్చి పంపించని చెప్పేవారు. మళ్ళీ అది మర్యాద, అక్కడ వాళ్ళతో ఖర్చు పెట్టించకూడదు. నాకేంటంటే వీళ్ళు విపరీతమైన ముద్దు చేసేసేవారు కదా, ఇక్కడే ఉండాలని ఉండేది. మా అమ్మే స్ట్రిక్ట్, సినిమాలు ఏంటో తిరుగుడు ఏంటో అనేది అంటారు. ఇక్కడ వీళ్ళు చాలా గారం, విపరీతంగా గారం చేసేసారు, ఇక్కడ ఇష్టం. ఆయన ఏమనుకునేవారు అంటే, చిన్నపిల్ల కదా పుట్టింటికి పంపితే హ్యాపీగా ఉంటుంది అనుకునేవారు. అది మరి ఇప్పుడు తలుచుకుంటే అలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది? అసలు
అత్తగారు పని రాదు, పని నేర్చుకోలేదు, ఇంత పొడుగు ఉంది ఇలా అంటారు. అనేటివే మా అత్తగారు మేము బయలుదేరి వస్తుంటే, అమ్మ విజయ ఉప్పు కారం వేయడం నేర్చుకోమ్మా అని చెప్పేవారు చాలా సున్నితంగా. అంతే. అంటే అక్కడికి వెళ్ళాక కరెక్ట్ పడితే అంటే అంతే చెప్పేవారు. వెళ్ళాక నేర్చుకో, ఆటలు పాటలు కాదు అలా ఎప్పుడు చెప్పేవారు కాదు. ఆవిడ విపరీతమైన ప్రేమను చూసి నేను నాకే రియలైజ్ అయింది ఒక 6 నెలలు అయ్యాక, మరి అత్తయ్య నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నారు కదా, మరి ఆవిడ నేను పనిలో హెల్ప్ చేయాలి కదా, అంత పని కదా, మరి నాకు ఎలా వస్తుంది అని అలా తిరిగేదాన్ని. రాదు, పని రాదు. ఆవిడ ప్రేమను చూసి నేను నేర్చుకున్నాను. ఆవిడ అడగలేదండి ఎప్పుడు నేర్చుకున్నాను. నేను వాళ్ళకి ఇంకేం చేయగలను, అంటే ఇంత ప్రేమిస్తున్నారు కదా, ఇంత బుద్ధిగా చూసుకుంటున్నారు కదా, నేను ఏం చేయాలి, ఆవిడ సంతోష పెట్టాలి, ఆవిడ పని ఎక్కువైపోయింది అనేసి నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నేర్చుకుని నేను చేస్తూ ఉంటే అనేవారు, అమ్మాయి కాపు నువ్వు పడ్డావనుకో మేమకు నేనేమో సమాధానం చెప్తాను, నేను ఎంత ముద్దుగా పెంచాను చిన్న పిల్ల. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు అప్పుడే మైండ్ లోని ఒక కథ వచ్చేస్తుంది మాట, మీ స్టోరీ. ఎందుకంటే అత్తగారింట్లో అంత గారంగా మీరు పెరగడం ఎలా ఉండేదంటే, నేను చేసే పనులు దారుణంగా ఉండేవి. ఆవకాయ జాడి తెమ్మన్నారు అనుకో, అది వదిలేసేదండి, పట్టుకోవడం రాదు. అదే అలా అలా ఇప్పుడు మన నీళ్లు కాగాక నీళ్లు బకెట్లోకి పోసుకోవాలని రాదు. అప్పుడు నేను నీళ్లు తోడుకున్నప్పుడు పొయ్యి ఆరిపోయి, ఆ నీళ్ళు అందులో పడితే పొయ్యి ఆరిపోయి. మా అత్తగారు వచ్చి, అయ్యో పొయ్యి ఆరిపోయిందమ్మా, పోన్లే నీకు నేను స్టవ్ మీద నీళ్ళు కాసిస్తాను, వెళ్ళి స్నానం చేసేసి లోపలికి వెళ్ళిపో. అంటే మంచి పనిలో ఉన్నప్పుడు అమ్మాయినా తిట్టేస్తుంది కదా, అమ్మాయినా అలాంటి పని అంటే ఇంకా పోన్లే మనం మీద పోసుకోలేదు కదా, నువ్వు వెళ్ళిపో. అది అసలు బాబు కూడా 18 ఏళ్ళకే పుట్టేశాడు. వాడిని ఎత్తుకునేవారు, మిమ్మల్ని విసిగించుకురా పాపం చిన్నపిల్ల అనేవారు. అలా ఎవరంటారు అసలు? మనవాడు పుట్టిన వాడికి నెలల పిల్లోడిని ఎత్తుకుని మిమ్మల్ని విసిగించుకురా బాబు, కాసేపు పడుకుంటుంది, నువ్వురా నేను ఎత్తుకుంటాను అంటే అలాంటివన్నీ గుర్తు తెచ్చుకుంటే అలాంటి మెమరీస్కి ఎంతమంది ఉంటాయి. చాలా కష్టం అది. పోన్లేమ్మా నువ్వు వెళ్ళు, నేను చూస్తాను, నీకు వెళ్ళాలనుందా వాళ్ళతో వెళ్ళాలనుందా, పిల్లలతో కుదరదు కదా, నేను చూస్తాను అంటే నాకే లేదు అత్తయ్యని ఇబ్బంది పెట్టకూడదు, లేదు అత్తయ్య నాకు వెళ్ళాలి అంటే అండర్స్టాండింగ్ వాళ్ళు అడిగేయాలి. మనం ఇంకా చాలా మేజర్గా చెప్పిన ఒక సంఘటన అయితే, 1/2 కిలో మటన్ తెప్పించేవారు. తెప్పించి మగపిల్ల అంటే మా సుబ్బరాజు గారికి ఒక అన్నయ్య, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ముగ్గురికి కొంచెం కొంచెం కూర 3 గిన్నెల్లో తీసి అప్పట్లో అలానే తీసేవారు మగాళ్ళకి. అంటే మా ఇంట్లో ఆడవాళ్ళకి కూడా సేమ్ తీసేవారు కాదు, సేమ్ ప్రేమ ఇచ్చేవారు. అడిగేవారు మా మాయ, ఏంటి మీకు ఉందా అని అడిగేవారు. అక్కడ లేదు కానీ ఉందని చెప్పేసేవాళ్ళు. అంతే అంతే. అప్పుడు మా ముగ్గురికి 2 మొక్కలు, నాకు మా తోటకోళ్ళకి మా అత్తగారు 6 మొక్కలు నాకు వేసేవారు వాళ్ళిద్దరూ కలిసి. అయ్యో వేసేసి మా తోటకో నాకేం పెద్ద ఇష్టం ఉండదు, మా విజయ నువ్వు తిను అనేవారు. మా అత్తగారు ఏమో నాకు పళ్ళు పోయినాయి అమ్మా నవలట్లేదు అని చెప్పి నాకు వేసేసేవారు. అది అలాంటి ఆ ప్రేమ ఇప్పుడు మనం ఎన్ని తిన్నా రాదు లేదు అసలు. పెట్టేసేవారు. తర్వాత ఏమన్నా మిగిలితే ఇంత కూర ఉంచేసి నెక్స్ట్ డే మళ్ళీ నాకు వేసి పెట్టేవారు. కొడుకులకు కాదు ఎవరికి కాదు, మన వాళ్ళకి కూడా కాదు, మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకన్నా నాకే ముందు. ఇప్పుడు ఎవరు అడుగుతారు, ఎవరు పెడతారు అలా? అసలు ఆ ప్రేమ దొరకదు కదా. ఇంకా మీ అత్తగారు మామగారు. అవును, నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులతో కాదు, అలాంటి కుటుంబంలో ఒక అమ్మాయిని ఇస్తే మరి పిల్ల సుఖపడుతుంది కదా. అదే అది ఏ తల్లి తండ్రికైనా ఆశపడేది అలా. ఈ మొన్నే పోయారు సంవత్సరం ముందు, అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను అంటే, అవునా అమ్మా ఎల్లు నీ రేవతి రాము కూతురు దగ్గరికి వెళ్ళి అంటే, మరి డబ్బులు లేవత్తయ్యా అన్నాను. మా మాయని అడుగు 500 ఇస్తానమ్మా ఇల్లు. అయ్యో, అంటే ఇంకా ఆవిడ అక్కడే ఉండు. కానీ ఆవిడ ప్రేమ 500 అన్నది ఆ జనరేషన్ 500 ₹5 కాదు. అది నేను 500 ఎక్కడ వస్తే రాదత్తయ్య టికెట్. సరే అమ్మా, మా మాయ ఆ పొలం ఏదో అమ్ముదాం అనుకుంటున్నారు, అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నీకు 10,000 ఇమ్మంటాను, ఇల్లు చాలు, ఏం పర్వాలేదు, ఇల్లు నేను చూసుకుంటాను. ఆవిడ అప్పటికే బెడ్ పేషెంట్ కదలలేని స్థితి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటాను? ఇల్లు చూసుకుంటారు. నేను చూసుకుంటానులే, రాముని కోటిని మీ అమ్మని అందరిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. చిన్నబాబుకి నేను చెప్తాను, సుబ్బరాజు గారిని చిన్నబాబు అంటే అసలు జరుగుతుందా జరగదా మనకుందా లేదా అసలు క్వశ్చన్ కాదు, ఆ మనసులో వచ్చే ఆ ప్రేమ. పొరపాటున ఏదన్నా ఆయన నన్ను ఒక్క మాట అంటే పగబట్టేసేవారు కొడుకు మీద, పగే పావు పగ.
కొడుకు మీద పగ. అసలు నువ్వు దాన్ని ఎందుకు అనాలి? అది నేను మర్చిపోయేదాన్ని, ఆయన మర్చిపోయారు, ఎవరికి గుర్తు కూడా ఉండేది కాదు. ఆ రోజు అలా అన్నావు అని పగ కొడుకు మీద. అంత ప్రేమ చూపిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా మనం భరించేయచ్చు కదా. సో నేనేమంటున్నానంటే తులసి, సంబంధం అనేది ఆ ప్రేమ ఉన్నప్పుడు, అలా చూసుకోగలిగినప్పుడు మనకి తెలియకుండానే మనకి వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది. చాలా అవును. అది నువ్వు అర్థం చేసుకున్నావు, నాకు అర్థమైంది. నువ్వు చూసే పద్ధతి, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు సంబంధాలు చూసే పద్ధతి, నాకు అది కనిపిస్తుంది నీలో. ఇప్పుడు మేము అందుకని చెప్తున్నాను, 5 కోట్లు ఇస్తాం, కనీసం అబ్బాయికి 10 కోట్లు ఉండాలి. ఏంటి 10 కోట్లు ఉన్నోడే మీకు నచ్చినట్టు రావాలని ఏముంది? అదే 5 కోట్లు ఉన్న అబ్బాయి మీకు నచ్చినట్టు ఉండొచ్చు. డబ్బులు ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాదని, కానీ ఒక రేంజ్ మనకంటే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాడు. చాలా మంది ఏమంటున్నారంటే మాకు మనసుకి ఒంటరితనం అంటున్నారు. 50 మందిలో నువ్వు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇచ్చి చేసిన, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇచ్చి చేసిన అబ్బాయి దొరకడు, అబ్బాయి బిజీగా ఉంటాడు. అవును. అప్పుడు అమ్మాయికి ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ దానికి ఒంటరితనం దొరకదు. అలాంటి అమ్మాయి ఏమంటుంది, నా మనసుకు ఒంటరితనం వచ్చేసింది అంటాను. అలాంటి అమ్మాయి కూడా అందరిలో కలవలేదు, తను విడిగా వెళ్ళి కూర్చుంటది. అసలు మొత్తాన్ని వదిలేసి అది ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి ఎలా చెప్పాలో కూడా దానికి తెలియదు. అలా కాకుండా కలిసి మెలిసి ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి అనేది నీకు అర్థమైందని నాకు అర్థమైంది. అందుకే నువ్వు రావాలి, నువ్వు సంబంధాలు చూడాలి, నువ్వు పెళ్ళిళ్ళు చేయాలి. అలాగే అందుకే నేను ఇవాళ అవును నన్ను అక్కడి నుంచి ఇక్కడికి నేను యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఎలాగో అమ్మని చూడడానికి వచ్చాను, టైం అయిపోతుంది. అందుకని ఆ ఉద్దేశంతో కూర్చోబెట్టానమ్మా. సో నా ఉద్దేశం అది తులసి. అవును. నీకేమనిపిస్తుందో నువ్వు చెప్పు, నీ ఉద్దేశం. నేను చెప్పిందంతా అంటే నేను ఏదో ఒక వయసుకు వచ్చిన అనుభవంతో చెప్పాను. డబ్బులు కావాలి, ప్రేమ కావాలి, అర్థం చేసుకునే విధానం ఉండాలి, అన్నీ ఉండాలి. నేను కాదని నేను అనట్లేదు, కానీ కష్టం సుఖం తట్టుకోవాలి. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇల్లు అనుకోవాలి, నా అన్నీ అని పెట్టుకోకూడదు అసలు పెట్టుకో. అది నీ మాటల్లో నాకు అర్థమైంది. అందుకనే నువ్వు ఎలా సంసారం చూసుకుంటున్నావో, మీ అత్తగారులను ఎలా గౌరవిస్తావో, పాపకి ఏం నేర్పిస్తావో అన్నీ నాకు తెలుసు కాబట్టి నిన్ను చూడమంటున్నాను. అందుకు అడుగుతున్నాను. అదే నేనైతే ఇప్పుడు అదే అంటాను, చూడాలి, నువ్వు చెయ్యాలి. నా దృష్టిలో మా పాప అదండి అంటే అండి, నాకు ఆడపిల్ల ఉందండి, మా పాప ఎంతో మీ అమ్మాయి అంతే, నేను చూసే టైంలో అలా ఆలోచించే చూస్తాను మ్యాచెస్ ఏవైనా కూడా. అంటే నాకు ఎందుకు అలా అంటున్నానంటేనమ్మా, నువ్వే చూడాలని కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, కరెక్ట్గా లేకపోతే నువ్వే ఒప్పుకోవు. ముందు నేను ఒప్పుకున్నాను, ఒప్పుకోవు. అసలు వద్దు అక్క, వద్దు, నాకు నచ్చలేదు అని చెప్పేస్తున్నావు కదా. మొన్న డాక్టర్ విషయంలో కూడా అమ్మాయిని బాధ పెట్టి మనం చెయ్యొద్దు అన్నావు. అది నేను మర్చిపోలేను, నా జన్మలో మర్చిపోలేను. కన్విన్స్ చేయడానికి అస్సలు నువ్వు ప్రయత్నించలేదు. అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నాకు నచ్చింది ఆ సంబంధం, నాకు చాలా నచ్చింది. కానీ నువ్వు ఒప్పుకోలేదు. ఫస్ట్ అమ్మాయి కన్నా ముందు నువ్వే ఒప్పుకోలేదు. అదొక కారణం. తర్వాత నువ్వు ఒక పద్ధతిగా పెరిగావు, పద్ధతిగా ఉంటావు కాబట్టి నీకు ఎలా చేయాలనేది నీకు అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను చేసి చాలవమ్మా, చేయబోయేవి చాలు, ఇంకా చాలా చాలా చేయాలి అన్నది తప్పకుండా ప్రయత్నం చేస్తాను అక్క. ఎందుకంటే కొంచెం స్పీడప్ చేయాలి, కొంచెం బయటకు స్పీడప్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఛానల్లో నీ నెంబరు, తర్వాత నీ మ్యారేజ్ బ్యూరో, నీ రచనల టైటిల్స్ అన్నీ పెడతా. అలా పెట్టేస్తే అప్పుడు నీకు కాల్ చేసి ఎవరైనా సినిమా వాళ్ళు, మా వాళ్ళు కానీ, రైటర్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, వాళ్ళని కాల్ చేసి అలా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఎలా డెవలప్ చేయాలో చేయొచ్చు. నీ స్వర్గానికి దరఖాస్తు సుబ్రాజ్ గారు డెవలప్ చేస్తున్నారు. అంతకంటే అదృష్టం. పేరు నచ్చేసింది ముందు. అవునా? పేరు చాలా నచ్చింది, స్వర్గానికి దరఖాస్తు. అది ఉంది, లక్ష్మీ రావే మా ఇంటికి, ఒక అమ్మాయి సమస్య. స్వర్గానికి దరఖాస్తు సుబ్రాజ్ గారు రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు టైటిల్, మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోకుండా. అలాగే అక్క, అది అదే డేంజరు, బయటికి పేరు వస్తే మళ్ళీ. ఎందుకంటే అసలు రిజిస్ట్రేషన్ చేయించేసారు, బయటకు వస్తుంది కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఇంకోటి పెట్టుకోకుండా. అదేనా, తప్పకుండా ఆ ఉద్దేశంతో. సో యాజ్ ఎ రైటర్, మ్యారేజ్ బ్యూరో, రిక్వెస్ట్, అడ్వైజు, పూర్తి స్థాయిలో బయటకు వచ్చి అమ్మాయిలు అబ్బాయిలందరికీ. ఇంకొకటి చాలా మేజర్ విషయం ఒకటి నీకు చెప్పలేదు నేను, నీకు కాస్ట్ ఫీలింగ్ లేకపోవడం కూడా నాకు చాలా నచ్చింది. తీసుకొచ్చేది రాజుల అమ్మాయికి రాజుల అబ్బాయిని తీసుకొచ్చినా కూడా నీకు కాస్ట్ ఫీలింగ్ లేదు,
ఒక రైటర్కి ఆ ఫీలింగ్లు ఉంటే రైటర్ నా కరెక్ట్ కాదు. కష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు సేమ్ కాస్ట్ చేసుకోవాలనుకోవడం తప్పులేదు, వాళ్ళ ఇష్టం. అంతే. వేరే కాస్ట్ చేసుకోవాలనుకోవడం కూడా తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ ఇద్దరిని అర్థం చేసుకునే నీ మనస్తత్వం నాకు చాలా నచ్చింది. అదా. అవును. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మన వాళ్ళలోనంటే ప్రతి క్యాస్ట్లో కూడా నాక అబ్బాయిలు ఎక్కువ ఉండిపోతున్నారు మ్యాచెస్ అవ్వక. వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ క్యాస్ట్ అమ్మాయి అయినా పర్వాలేదండి. మెయిన్ అబ్బాయిల దగ్గర నుంచి ఈ రిక్వెస్ట్, అమ్మాయిల దగ్గర నుంచి అసలు రాదు. వేరే క్యాస్ట్ అయినా చూసేయండి. అలా నాకు ఒకటి వచ్చింది అక్క, చౌదరీస్ అమ్మాయిది వచ్చింది, సెకండ్ మ్యాచ్ అమ్మాయి మాట. కొంచెం పెద్ద క్యాస్ట్లో ఇప్పుడు రెడ్డీస్, ఇంకోటి తెలుసు, నువ్వు చేసిన సెకండ్ మ్యాచెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్. అసలు చాలా హ్యాపీ టూ మ్యాచెస్ హ్యాపీ, సెకండ్ మ్యాచెస్ కూడా చాలా హ్యాపీ. సెకండ్ మ్యాచెస్ విషయంలో కూడా నువ్వు తీసుకున్న డెసిషన్స్ చాలా అక్క. వాళ్ళు యుఎస్ లో ఉన్నారు, బాగా సెటిల్ అయ్యారు. చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఈ టాపికే. బాగా సెటిల్ అయ్యారు అబ్బాయి. ఇప్పటి వరకు నేను ఒక్క కంప్లైంట్ వెళ్ళలేదు తులసి నీ మీద. లేదక్క, ఒక్క కంప్లైంట్ వెళ్ళలేదు. ఒకసారి చేసిన ప్రతి ఒక్కరూ మనల్ని ఇంకొక 10 మందికి చెప్తున్నారు, ఆవిడ ద్వారా వెళ్ళండి మంచి. అంటే వాళ్ళ మ్యాచ్ వాళ్ళ జంటను చూసి మిగతా వాళ్ళు అడుగుతున్నారంట, ఎవరండి తీసుకొచ్చారు ఈ మ్యాచ్ అంటే ఇలా చెప్తున్నారు. కానీ ఇంకా నీ వైపు నుంచి కూడా నీ వైపు నుంచి ఎలా బయటకు వస్తావు అనేది నువ్వు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అంతే. నేనే అంటే నీకోసం చెప్పట్లేదు, చెప్పేది నీకోసం కోసం కాదు, పిల్లల కోసం. పిల్లలకు నీకోసం ఎవ్వరు అలా కాదు, ఎవ్వరు చెప్పకపోయినా నీకు ఉంటాయి కొన్ని, నీకు సరిపడిన అవి కాదు. నువ్వు ఇంకా చాలా మందికి కావాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను, నీకు. అదే అక్క, చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు చేస్తున్నా కానీ ఎక్కడ సోషల్ మీడియాలోని నేను మ్యాచెస్ సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే క్వశ్చన్ కాదా, నేను బయట తెలియదు, నేను చూస్తున్నాను అన్నది. ఫేస్బుక్ లోనే మంచి ఫాలోవర్స్ ఉన్నారు నాకు, తర్వాత ఇన్స్టాలోనే వాటిల్లో ఎక్కడ కూడా నేను మ్యాచెస్ చూస్తానని చెప్పను. అది చెప్పాలి కదా, ఇప్పుడు అది చెప్పాలి అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఏంటో ఫీల్ అంటే ఒకవేళ పరిచయం పెంచుకోవడమే. ఇన్ని ఇయర్స్ నా దృష్టిలో నువ్వు టైం వేస్ట్ చేసినట్లు లెక్క. అంతే. అయితే ఇంకా బోర్డు పెళ్లిళ్ళు అయ్యాయి, కనీసం 12-15 పెళ్లిళ్ళు అన్నీ అయ్యాయి. కాదక్క, నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్లు అంటారు, ఎల్ఐసి ఏజెంట్లా పట్టుకున్నాడు అంటారు కదా, అలాగే మ్యాచెస్ దానికి కూడా చెప్తారు. ఎలా అంటే తెలిసి నువ్వు పెద్దగా సంబంధాలు కుదర్చలేకపోయినా లేదా నువ్వు చేసినవి ఏమన్నా కరెక్ట్ గా లేకపోయినా నువ్వు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. వచ్చినవి వస్తాయి, కానీ నువ్వు ఆల్రెడీ సక్సెస్ లో ఉన్నప్పుడు నీకు సర్వ హక్కులు ఉంటాయి మాట్లాడడానికి. ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా వెళ్తున్నావు కదా, కరెక్ట్ దారిలో వెళ్తున్నావు, ఆ ఉద్దేశంతో అంటున్నాను. ఇకపై వేస్తా. మీరు అంటే ఇప్పుడు నేను ఒకవేళ నాకు వాళ్ళకి అవతల కరెక్ట్ గా లేరు అనుకో, నేను ఎవరైనా అడిగితే నాకు పెద్దగా తెలియదు అని చెప్తాను. కరెక్ట్ కాదని నేనేం చెప్పను, నువ్వు కూడా చెప్పు, నాకు తెలుసు, నీ దగ్గరే నేర్చుకున్నా. ఏమంటావు అంటే ఏమో అక్క నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలియదు అంటావు, అంటే వాళ్ళు కరెక్ట్ కాదని నాకు అర్థం. అదే తెలుసు అంటే నాకు తెలుసు అన్నావు అంటే 100% గ్యారెంటీ ఇచ్చేయచ్చు. తెలుసు, చాలా మంచి వాళ్ళు, మీరు వెళ్ళొచ్చు. నాకు తెలుసు నేను మాట్లాడతాను అక్క అన్నావు అంటే మనం గ్యారెంటీ మనం వెళ్ళొచ్చు అంటాను అక్క, ఈ మాట అంటా మనం అంటాం. లేకపోతే ఏమో అక్క నాకు తెలియదు అంటే, అంతేగాని వాళ్ళు కరెక్ట్ కాదు ఇప్పుడు వరకు చెప్పలేదు, అసలు ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు మ్యాచ్ వాళ్ళకైనా అదే చెప్తాను అక్క, సేమ్. వాళ్ళు ఏంటి వేరే ఒక ఆవిడ పెట్టారు నాకు, ఈ మ్యాచ్ మీ దగ్గర ఉందా మీరు వెళ్ళొచ్చా అంటే, అది చెడ్డదని నేను చెప్పలేనండి, కానీ ఒకసారి మీరు ఆలోచించుకొని కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్తాను. అంటే ఆ మ్యాచ్ నాకు రావక్కర్లే, వాళ్ళ ద్వారానే అవుతుంది, కానీ మీరు కొంచెం ఎందుకైనా మంచిది ఒకసారి కొంచెం ఎంక్వైరీ డీప్గా చేసుకోండి. అంటే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోవాలి ఆ మ్యాచ్ కరెక్ట్ కాదని. అంటే ఇప్పుడు అలా చెప్తా. ఎలా అంటే తెలిసి ఒక పని ఉంది, ఇప్పుడు ఇది నీ ప్రొఫెషన్, అది మ్యారేజ్ బ్యూరో. డ్యూటీగా చేయడం వేరు, మనసు పెట్టి చేయడం వేరు. అంతే. డీటెయిల్స్ ఇస్తానండి, నాకు ఇంకేం తెలియదు, మీరు చూసుకోండి అంటాం వేరు, నేను కనుక్కున్నానండి మీరు కూడా కనుక్కోండి. రెండిట్లో చాలా తేడా ఉంటుంది. మేము ఎలా కనుక్కుంటా ఉంటారక్క, నేను ఆ సోర్స్ అందిస్తా మీకు, మీరు ఎలా వెళ్తే వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ చుట్టాలను, ఆ ఊరను,
మీరు వాళ్ళ ద్వారా వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా వాళ్ళ గురించి తెలిసిపోతుంది. సోర్స్ అయితే అందించేస్తాను. అదే చెప్తున్నానమ్మా, మరీ వదిలేను. అదే చెప్తున్నాను, డ్యూటీగా చేయడం వేరు, మనసు పెట్టి అది చెప్తాను. ఏంటి మీరు ఎంక్వైరీ అయితే చేసుకోండి, కానీ అంటే వాళ్ళు అంటారు పాపం, మాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదండి, మేము ఎలా వెళ్తాం, ఎందుకు నేను ఇస్తాను, నేను చెప్తాను కదా, మీరు ఎలా వెళ్తే మీకు వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నది నేను చెప్తాను, అలా వెళ్ళండి అంట. ఇప్పుడు ఇన్ని సంబంధాలు చేసావు కదమ్మా నువ్వు తులసి, అక్క ఒక్కళ్ళ నోట్లోంచి నేను నీ రైటర్ గా వెళ్ళలేదు. చాలా మందికి అసలు చేసిన సినిమా వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఫేస్బుక్ లో కొందరు సినిమా వాళ్ళకి తెలుసాక, వరదూరి రాజా గారు బాగా ఫ్రెండ్ అన్నమాట, ఆయన బాగా మాట్లాడతారు, అసలు చాలా బాగుంది, మీ కథలు రావాలి సినిమాల కింద, బాగుంటాయి. కొంచెం అన్ని ఫ్యామిలీ ఇప్పుడు అలాంటివి రావట్లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీసుకుని దానికి ఈజీ సొల్యూషన్స్ ఇవ్వడం చెప్తాను. కొంచెం కామెడీ మూవీస్ కూడా రావట్లే, నేను రాసిన 3-4 కామెడీ కథలు కూడా అసలు చాలా బాగుంటాయి. అవి కూడా అసలు చిన్న సొల్యూషన్స్ కూడా సెన్సిబుల్ సొల్యూషన్స్ ఉండాలి, అంతే, సెన్సిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి నువ్వు చెప్పిన వాటిలో. అవును, అసలు ఏం లేదు, మన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమే అందరి ఇంట్లో అదే తీసుకుంటాను. సపోజ్ ఎవరైనా మాట్లాడతారు, మాకు ఇది మేము ఇలాగ వెళ్ళాము, మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని అంటే చాలా ఇంట్రెస్ట్ గా వింటాను. నాలో ఉన్న గుణం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏది చెప్తున్నా వాళ్ళ నుంచి ఏదో నాకు దొరుకుతుంది, వింటావు, దాని పరిష్కారం చెప్పడం కూడా చెప్తాను. నీ నరేషన్ చాలా బాగుంటుంది, పరిష్కారం వినబుద్ధేస్తుంది, వాళ్ళు అబ్బా బోర్ అనిపించదు, ఏదో చెప్తారు, ఎందుకంటే నువ్వు పాటించి చేసి చూపిస్తావు కాబట్టి. నేను చెప్తా, మీరు ఇలా వెళ్తే ఓరు పట్టాలమ్మా నువ్వు అన్నావు అనుకో, నువ్వు ఓరు పట్టడం అనేసి అవతల అలా చెప్తాది ఎక్కదు, చెప్పలేను, నువ్వు ఓరు పడతావు కాబట్టి ఎక్కుతుంది. అసలు వినడం అంటే నాకు ఎంత ఇష్టం, చదవడం ఇష్టం, దానికంటే కూడా వినడం బాగా ఇష్టం. వాళ్ళు ఏదైనా చెప్తూ ఉన్నంతసేపు చక్కగా వింటా, దానికి ఏదైనా దాంట్లోంచి నేను తీసుకుంటా చాలా సబ్జెక్ట్ని, చాలా తీసుకొని నాకు రైటింగ్. అంటే ఇప్పుడు రైటింగ్ అంటే ఎవరు అమ్మ నాన్నగారు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఫ్యామిలీలో? ఎలా వచ్చింది నీకు? మామూలుగా నేను చదువుకునే ఏజ్ లో కవితలు రాసేదాన్ని, అది అన్నయ్య దగ్గర నుంచి వచ్చింది. మీ సొంత అన్నయ్య, సొంత అన్నయ్య కవితలు చాలా బాగా రాస్తారు, ఇంకా అసలు ఎంత బాగుంటాయంటే అక్కడ నుంచి వచ్చింది. దాంతో పాటుగా పెయింటింగ్స్ వేస్తాను, పెయింట్స్ వేస్తాను, వాల్ పెయింటింగ్స్ వేస్తాను, అవన్నీ కూడా ఎప్పుడో తెలిసింది. అవి కూడా అన్నయ్య దగ్గర నుంచి వచ్చాయి. అన్నయ్య దగ్గర నుంచి నేను కొంచెం ఆ రెండు వారసత్వంగా నాకు వచ్చేసాయి. ఆ కవితలు రాసేదాన్ని, పైగా మా ఫ్రెండ్స్ కి అవసరం అవుతాయి కదా చదువుకునే ఏజ్ లో, వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం, నా చేతి రాయించాలి, ఏదో అదొక పెయింటింగ్ వేస్తున్నావు వేయాలక్క. మీరేం నేను అడిగాను కదా, వేద్దామా బంచెస్ వద్దు, ఆకులోకి చాలా బాగుంటది. ఆకులు అయితే అమెరికాలో ఉన్న ఒక ఆవిడ ఎంచుకున్నారక్క, ఓన్లీ ఆకులు. ఇష్టం వచ్చింది అమ్మా, కానీ పువ్వులు నాకు ఇష్టం, పువ్వులు ఇంట్రెస్ట్ ఉండదు. అయితే పువ్వులు అంటే నాకు ఏదో కొంచెం ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఓకే కానీ పువ్వులు వద్దు. అలాగే మళ్ళీ పిట్టలు అస్సలు ఇష్టం ఉండదు, ఆవులు పిట్టలు అస్సలు ఇష్టం ఉండదు, కలంకారీ కూడా ఇష్టం ఉండదు. ఆకులోకి నేను వేసిన పెయింట్ అక్క, నేను జాబ్ లోని 2006లోని ఇప్పుడు దాని మీద డైమండ్స్ ఉన్నాయా? అలా కూడా ఓకే, ఏదైనా ఓకే కానీ పువ్వులు పిట్టలు పంచులు ఆవులు అవేంటి బటర్ఫ్లైస్ అవి అస్సలు నచ్చవు. అయితే నేను వేసిన శారీస్ అయితే 1000 పైన ఉంటాయి. ఎలా అంటే నేను జాబ్ లో జాయిన్ అవ్వక ముందు ఫస్ట్ పాప చిన్నది, ఇంకప్పుడు నేను జాయిన్ అవ్వడానికి కూడా అవ్వదు, తను చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. దాంతో పెయింటింగ్ స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన కళ అది, నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉండొద్దు. అంటే పాపతో ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకు తెలుసు కదా, ఆయన ఆఫీస్ ఆ కాస్త టైం నాకు ఎలా అంటే ఖాళీగా ఉండలేను, ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. అప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేశా, చిన్న అలా మొత్తం కాలనీ అంతా కూడా అసలు చాలా ఎంచుకున్నారు, చాలా రకాలు వేసాను. అందులో బాగా వచ్చిన పెయింటింగ్ ఏంటంటే ఇది మన శకుంతల లేళ్ళు, అసలు ఆ పెయింటింగ్ పట్టు చీరలకు వేసాను. పట్టు చీరలకి చాలా బాగుండేవి.
ఆ తర్వాత 2006లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల్లో అంతా వేసాను, అన్ని మూటగట్టి పైన పడేసాను అన్నమాట. ఆ జాబ్ చేస్తూ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. అలా లింక్ మాట పెయింటింగ్స్ జాబ్ నుంచి ఇది అన్నిట్లో సక్సెస్ఫుల్ నచ్చింది, అర్థమైంది. జాబ్ చేస్తూ మ్యాచెస్ దిగాను, జాబ్ కట్టబెట్టాను, ఇంట్లో ఉంటున్నాను, మ్యాచెస్ కంటిన్యూ చేస్తున్నా అలా మాట ఒకదాని. ఓకే, లంచ్ తిన్నాం. అలాగే.